నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం మల్లిక. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా స్టూడియోకి ఇంటర్వ్యూ రావడం అది నాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జేడి లక్ష్మీనారాయణ అట్లా అలవాటు అయిపోయిందండి. అది మీ ఇనిషియల్ లాగా అయిపోయింది. అసలు యాక్చువల్గా మీ ఇనిషియల్ ఇప్పుడు అడగడం అసలు తప్పు, కానీ నేను జేడి లక్ష్మీనారాయణ గారనే అంటున్నాను అందరితో ఇంటర్వ్యూకి వస్తారని. ఏంటి మీ ఇనిషియల్స్? నా ఇనిషియల్ వివి అండి. వివి, ఓకే ఓకే ఓకే. కానీ జాయింట్ డైరెక్టర్గా పనిచేయడం వల్ల అది జేడి అనేసి ఈ మధ్య అనుకుంటున్నారు. అంటే టీవీలో కూడా వాళ్ళు ఎంతసేపు జేడి లక్ష్మీనారాయణ అట్లా. కాబట్టి నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నన్ను జేడి లక్ష్మీనారాయణగానే చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే అదే నేను వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను అంటే గుర్తుపట్టట్లేదు. ఆ తర్వాత ఇలా సిబిఐలో నేను పనిచేసేవాడిని అండి ఇంతకు ముందు అంటే, ఓహో మళ్ళీ అలా అయితే జేడి లక్ష్మీనారాయణ అని చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు నన్ను. కాబట్టి అప్పుడప్పుడు నేను కూడా అనివార్య పరిస్థితులలో నన్ను నేను జేడి లక్ష్మీనారాయణగా పరిచయం చేసుకునే స్థాయికి వచ్చింది అనమాట విషయం. మంచిదే కదా, ఒక హీరో ఇమేజ్ వచ్చేసింది. తర్వాత మీరు ఐఐటి చేశారంట కదండి. మరి ఐఐటి చేసిన వాళ్ళు ఇటువైపు ఐపీఎస్ వైపు ఎలా వచ్చారు? అంటే రావాలనుకుని వచ్చారా, అది అనుకోకుండా జరిగిందా? నేను యాక్చువల్గా టీచర్ అవుదాం అనుకున్నానండి. నేను టీచర్, నాకు టీచింగ్ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మా అమ్మగారు టీచర్, జిల్లా పరిషత్ స్కూల్లో మా అమ్మగారు టీచర్గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి నేను నా చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కానీ, క్లాస్లో ఉన్న వెనుకబడిన వాళ్ళకి కానీ చదువు విషయంగా వాళ్ళని రోజు త్వరగా స్కూల్కి పిలిచి వాళ్ళకు పాఠాలు అవి చెప్పేవాడిని. ఒక టీచర్ అవ్వాలన్నది ఒక ప్రగాఢమైన వాంఛ నాలో ఉండిందను. అందుకని నేను బీటెక్ అవ్వగానే నా మొదటి ఉద్యోగం నేను టీచింగ్ అసిస్టెంట్గా పనిచేశాను. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 4-5 నెలలు టీచింగ్ అసిస్టెంట్గా పనిచేశాను. ఆ తర్వాత పై చదువులకు వెళ్దామని మెడ్రాస్ ఐఐటిలో ఎంటెక్లో జాయిన్ అయ్యాను. ఎంటెక్ అయ్యాక వెంటనే పిహెచ్డికి కూడా జాయిన్ అయ్యాను. నేను 1 సంవత్సరం పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను. బట్ ఏంటంటే అతి తక్కువ వయసులో పిహెచ్డి చేసి టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలి అన్నది నా చాలా ఇష్టం అన్నమాట. కానీ ఉన్నట్టుండి ఏమైందంటే అక్కడ మేము ఐఐటిలో చదువుతున్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒక 4 మిత్రులను కలిసి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం జరిగింది. దాని తర్వాత సెలెక్ట్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా వచ్చానమాట. అదర్వైజ్ ఇదేదో ప్లాన్డ్గా ముందు నుంచి అనుకుని చేసిన ఇది కాదు. ఒక ప్రొఫెసర్ కావాల్సిన వాడిని పోలీస్ దీంట్లోకి వచ్చాను. కానీ ఏదైనా అది బాగానే ఉండేదిలేండి. మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఇప్పుడు విద్యార్థులకి ఒక మంచి నడవడిక అదంతా నేర్పించి ఉండేవాళ్ళు. ఇది కూడా మేలే జరిగింది. ఇది కూడా మేలే జరిగింది. ఎనీథింగ్ టీచింగ్లో కూడా మనము ఎప్పుడూ ప్రజలతో, అంటే ముఖ్యంగా విద్యార్థులతో మనం సంపర్కంలో ఉంటాము, వాళ్ళ తల్లిదండ్రులతో, సమాజంతో. ఇందులో కూడా సమాజంతోనే మళ్ళీ నేను కాంటాక్ట్ అవ్వాల్సిన అవకాశం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం సమాజంతో పనిచేస్తున్నామో, టీచింగ్ వృత్తి అయినా ఈ వృత్తి అయినా రెండు, ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది బాగా దొరికిందండి రెండు ప్రొఫెషన్స్. అవును. కానీ ఇప్పుడు మన ఇండియా ఉంది కదండి, భారతదేశంలో అవినీతి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయిందండి. అవినీతి అనేది చాలా 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 ఎక్కువైపోయింది. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ ఉందంటారు? అలా రాష్ట్రాల వైజ్గా మనకు పెద్ద క్లాసిఫికేషన్, ఆ ఇన్ఫర్మేషన్ దొరకదు కానీ అండి, మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న అవినీతి గురించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ అవినీతి గురించి ఏ దేశాలలో ఏ విధంగా అవినీతి దాని ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి ఒక ఇండెక్స్ తయారు చేస్తారు. దాన్ని దట్ ఈస్ కాల్డ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, సిపిఐ అంటారు దాన్ని. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటే ప్రజలలో కరప్షన్ గురించి ఏ విధమైన పర్సెప్షన్ ఉన్నదన్నది వాళ్ళు చేస్తుంటారు అనమాట. కాబట్టి ఈ సంవత్సరం మన దేశానికి 95వ స్థానం వచ్చింది. అంటే ఎంత ఎక్కువ నంబర్ ఉంటే 172 దేశాల్లో మనం 95వ దేశంగా ఉన్నాం. అంటే 1వ స్థానంలో ఫిన్లాండ్ అనే దేశం ఉంది. అంటే అక్కడ కరప్షన్ చాలా తక్కువ. కాబట్టి ఈ సంఖ్య పెరుగుతూ పోతే కరప్షన్ పెరుగుతూ పోతున్నట్టు. అసలు మాక్సిమం ఎక్కడ ఉందండి? మాక్సిమం ఈ ఆఫ్రికన్ కంట్రీస్, సోమాలియా, ఈ టైప్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటుందండి. అందువల్ల ఏంటంటే మనం ఒక కొన్ని సంవత్సరాల పూర్వం మనం 74వ స్థానంలో ఉండినాం. అప్పటి నుంచి ఇప్పుడు 95వ స్థానానికి వచ్చాం. అంటే కరప్షన్ పెరుగుతూ ఉందన్నమాట. మొన్నే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సదాశివం గారు కూడా అన్నారు, ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా ఎంత చేసినా కూడా ఈ కరప్షన్ అన్నది ఒక క్యాన్సర్ లాగా భారతదేశంలో వ్యాపించిపోతుంది అన్నది. ఎందుకంటారు? ఎందుకు ఎక్కువ అవుతుంది ఇది అసలు? ఎందుకంటే ఏంటంటే ఈ డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుందండి జనాల్లో.
రమణ గారు ఆయన అన్నారు ఎక్కడో ఒక చోట, ఇంతకుముందు అందరం మనం అనుకునేవాళ్ళం వీడికి జబ్బు చేసింది అని, కానీ ఇప్పుడు సమాజంలో అందరికీ డబ్బు చేస్తుంది. అంటే డబ్బు అన్నది ఒక వ్యాధిలాగా తయారవుందనమాట. నేను ఆస్తులు సంపాదించాలి, దాని ద్వారా సమాజంలో నేను ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న ఆతృత ప్రజల్లో పెరిగిపోయింది. ఒక మంచి పని చేసి నేను సమాజంలో గుర్తింపు పొందుతాను, ప్రజలకు ఉపయోగపడి నేను ఒక గొప్ప స్థానాన్ని పొందుతాను సమాజంలో. అలా కాకుండా డబ్బు వాల్యూ పెరిగిపోవడం వల్ల అది ఏ విధంగా సంపాదిస్తున్నామన్నది ఆ ప్రాముఖ్యం పక్కకు వెళ్ళిపోయిందండి. ప్రజల్లో కూడా అది లేదు. ప్రజల్లో కూడా అడ్డదారిలో సంపాదించినా కూడా వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇలా సంపాదించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బుకి అల్టిమేట్గా ఏది చేయాలన్నా సమాజంలో డబ్బు కావాలన్న స్థితికి మనం ఎదిగామండి. ఆ విధమైన మైండ్ సెట్ తయారైంది. అవును. అందువల్ల ఈ అవినీతి అన్నది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. అంటే డబ్బు ఇస్తే కానీ పని జరగదు అన్న ఒక ఫీలింగ్ కూడా జనాల్లో వచ్చేసింది అనమాట. మరి ఇవన్నీ ఏం చేస్తున్నారండి? యాంటీ కరప్షన్ బ్యూరో ఇవన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయండి. మరి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయట్లేదు అనుకోవాలి. యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది. వీటన్నిటికీ ఏంటంటే ఈ ఎవరైతే డబ్బు డిమాండ్ చేస్తారో వాళ్ళ గురించి వెళ్ళి మనం కంప్లైంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు రేపు ఎక్కడ ఏదో ఒక ఆఫీస్కి వెళ్తారు మీ పని కోసం, మీకు అక్కడ ఎవరో ఒక 2,000 రూపాయలు లంచం అడుగుతాడు. అవును. మీ డ్యూటీ ఏంటంటే యాజ్ ఎ సిటిజన్ వెళ్ళి ఈ ఏజెన్సీస్కి మీరు కంప్లైంట్ చేయాలి. నా పని చేయకుండా వాళ్ళు 2,000 రూపాయలు అడుగుతున్నారు, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాంలేండి, మన పని అయిపోవాలి, రేపు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా పని అవుతుందో లేదో, ఆ విధమైన భావనలతో నేను ఎలాగో ఒక 2,000 రూపాయలు ఇచ్చేసి నా పని చేయించేసుకుంటున్నాను. కానీ నేను వెళ్ళి ఇది లంచం అన్నది, అవినీతి అన్నది ఒక సమస్య దేశంలో, దీన్ని నివారించాలి అని ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడే ఇది అవుతుందండి. అదర్వైజ్ ఎన్ని ఏజెన్సీస్ పెట్టినా కూడా ఈ కంప్లైంట్ చేసేవాళ్ళు చేయకుంటే, మనిషి యొక్క ప్రవృత్తి మారకుంటే దానివల్ల ఏమీ ఫలితం మనకు కనపడట్లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు ప్రూఫ్ కూడా కావాలి కదా. ఇప్పుడు నేను చెప్పేస్తాను, అడుగుతున్నాను, నేను కాదు అడగలేదు అంటాడు, అది కూడా ఒక రీజన్ అయ్యొచ్చు. అంటే మొదట కంప్లైంట్ చేయడానికి మీరు వెళ్తే యాక్చువల్గా మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా తీసుకుంటే అందులో ఏమిటో అంటే లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం 2 నేరాలు. అవును. దాన్ని బట్టి అవును, మీరు యాక్చువల్గా లంచం అడిగినప్పుడు మీ ప్రవృత్తి ఎలా ఉండాలంటే వెంటనే వెళ్ళి దానికి సంబంధించిన కంప్లైంట్ మీరు ఇవ్వాలి. అప్పుడు మీరు వెళ్ళి రేపు డబ్బులు ఇచ్చినా ఆ టైంలో పట్టుకుంటున్నా కూడా మీరు అందులో ఏ విధమైన భాగస్వామి అవ్వరు. ఎందుకంటే మీ బాధ్యతను నెరవేర్చి మీరు వీళ్ళ సహాయంతో అతన్ని పట్టించడానికి మీరు ఇది చేస్తున్నారు. కాబట్టి మీరు యూఆర్ అవుట్ ఆఫ్ దట్ ఎంటైర్ ట్రాన్సాక్షన్. కానీ అది కాకుండా మీరు లాలూచి పడి మీరు డబ్బులు ఇస్తున్న సమయంలో ఎవరైనా ఈ యాంటీ కరప్షన్ అధికారులు వచ్చి అక్కడ రేడ్ చేస్తే ఆ డబ్బులు తీసుకునే వ్యక్తితో పాటు డబ్బులు ఇచ్చే వ్యక్తి కూడా నేరంలో వాడు కూడా భాగస్వామి. అలా శిక్షలు విధించడం జరుగుతుందండి. డబ్బులు ఇచ్చేవాళ్ళ మీద కూడా జరుగుతుంది. ఈక్వల్ గా ఈజ్ ఈక్వల్లీ లయబుల్. అది డబ్బులు తీసుకుని. అందుకనే ఏమవుతుందంటే ఇదంటే ఏంటంటే మనిషి యొక్క ప్రవృత్తి మీద ఆధారపడుతుందండి. ఇట్ ఈస్ ది చేంజింగ్ ఆఫ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది ఇండివిజువల్. నా పనే అయిపోవాలి. అవును. అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు సంగతి చెప్తానండి. నా చిన్నప్పుడు లంచం చాలా రహస్యంగా తీసుకునేవాళ్ళు. లంచగొండులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. రహస్యంగా అని ఎందుకు అంటున్నానంటే, మా కాలనీలో ఒకటి లంచం తీసుకుంటున్నాడు అనుకోండి, అందరూ వేలెత్తి చూపించేవాడు, వీడు లంచం తీసుకుంటాడు, వీడు ఒట్టి వెధవ అనే టైప్లో మాట్లాడేవాడు. ఈవెన్ తాగడం కూడా చాలా రహస్యంగా తాగేవాళ్ళు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా తాగేస్తున్నారు, మేము పార్టీ చేసుకున్నాం అవన్నీ చెప్తున్నారు. తాగుబోతు అని అనిపించుకోవడం ఎవరికి ఇష్టం లేదు. తాగితే తాగుబోతేవాడు, పడిపోక్కర్లే రోడ్డు మీద. మరి ఇంత ఇదిగా ఈ డ్రాస్టిక్ చేంజ్ అసలు ఇలా ఎలా అయిపోయింది అని అసలు. ఇప్పుడు గొప్పగా చెప్పి నాకు పై రాబడి ఉంది, లేదా మేము పార్టీ చేసుకున్నాం, మేము తాగాం, నిన్న బాగా ఎంజాయ్ చేసాం, అసలు ఎక్కడికి పోతున్నాం మనం? అదేనండి, ఇది బేసిక్గా ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ ఓన్లీ సొసైటీ గురించి మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ కానీ హాంకాంగ్ కానీ ఈ దేశాలు కూడా మీరు చూస్తుంటే వాళ్ళ హిస్టరీ చదివితే వీటిలో కూడా కరప్షన్ చాలా ఎక్కువగా ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. కానీ ఆ దేశస్తులు డిసైడ్ చేసుకున్నారు, ఎన్ఫోర్స్మెంట్ కూడా గట్టిగా చేశారు. ఈ దేశం మా దేశం, ఈ దేశాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి, అందువల్ల మేము భాగస్వాములు అవ్వాలి ప్రజాస్వామ్య ప్రక్రియలో అని చెప్పి పౌరులు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో అప్పుడు ఇప్పుడు చూడండి, సింగపూర్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ కంట్రీస్. ఆ విధంగా చేంజ్ హ్యాస్ టు కమ్ అండి. నా ఉద్దేశంలో
ఈ మార్పు అన్నది మనం విద్యార్థి దశలో కనుక తీసుకురాగలిగితే, విద్యార్థులలో ఈ దేశభక్తి భావనలు కనుక పెంపొందింపజేయగలిగితే, ఈ దేశం కోసం ఎంతోమంది వ్యక్తులు అసూలు బాసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు, దాన్ని మనం కాపాడుకోవాలి, దేశాన్ని ఒక గొప్ప దేశంగా చేసుకోవాలన్న భావనలు కనుక మనం పిల్లల్లో తీసుకురాగలిగితే, దానివల్ల కేవలం విద్యా విధానం మాత్రమే దీన్ని ఒక శాశ్వతమైన మార్పును తీసుకురాగలదన్నది నా ఉద్దేశం అండి. కాబట్టి ఫ్యామిలీ సిస్టము, ఎడ్యుకేషన్ సిస్టము, ఈ రెండిట్లో కూడా దెర్ ఈస్ ఎ డిటెరియేషన్ నవడేస్ అండి. ఈ జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పుడు లేవు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. దాంతో ఏమైందంటే అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు, కాబట్టి ఆ విధమైన ఆ అటాచ్మెంట్స్, సొసైటీతో అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా దెబ్బతినిపోతున్నాయి. దాంట్లో స్వార్థం అనమాట. ఎంతసేపు నా గురించి, నేను నా గురించి పట్టించుకోవడమే నా కుటుంబం, కానీ దేశం దాని గురించి పట్టించుకునే భావనలు బాగా తక్కువైపోయాయి. దేశమే కాదు, చుట్టాల్లో కూడా అసలు ఎవరితో కలవరు పిల్లలు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు, వాళ్ళకి సెపరేట్ రూమ్, వాళ్ళ రూమ్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇదివరకు మా ఇంటికి చుట్టాలు వస్తే, ఇప్పుడు ఎవరు 10 బెడ్రూమ్లు ఉంచుకోరు, 10 మంది చుట్టాలు వస్తే హాల్లో మేము అందరం కలిసి పడుకునేవాళ్ళం. ఇది నా రూమ్లో ఎంటర్ అవ్వడానికి లేదు, ఇది ఎక్కువ వచ్చేసింది చాలా. దాంతో ఇంక అసలు ఎక్కడో ఇంకా దేశం గురించి కాదు, బంధువుల ఇంటికి అలా వెళ్ళిపోయేవాళ్ళం అంతే, వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అంతే, ఇప్పుడు వెళ్తే చెప్పలేదు, మేము బిజీగా ఉన్నాం, మళ్ళా రండి అంటే. ఆ విధంగా ఏమంటే ఇట్ ఆల్ బికమింగ్ మెకానికల్. అండ్ ఈ విధమైన ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఈ డబ్బులతో ముడిపడిన బాంధవ్యాలు పెరిగిపోతున్నాయి. అవును అవును. ఆ విధంగా ఇప్పుడు మరి అవినీతి మరి మనం తగ్గించాలంటే చట్టంలో ఏమన్నా సవరణలు చేయాల్సి ఉంటుందంటారు? ఇంకా ఏమన్నా కొత్త సవరణలు? చట్టాలలో సవరణలు అంటే ఇప్పుడు ఏదైతే మీరు లోక్పాల్ బిల్ అని ఏదైతే మాట్లాడుతున్నారో, అది ఒకటి అవినీతిని ఇంకా నియంత్రించడానికి ఒక సాధనంగా ఒక కొత్త చట్టం వస్తుందండి. కానీ ఏంటంటే చట్టాలు ఎన్ని వచ్చినా కూడా మనిషిలోని ప్రవృత్తి కనుక మారకుంటే ఎన్ని చట్టాలు వచ్చినా కూడా పెద్దగా మార్పు తీసుకురావని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఏ దేశంలో అయితే ఎక్కువ చట్టాలు ఉంటాయో ఆ దేశంలో గవర్నెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే ప్రతిదానికి ఒక చట్టం చేసేస్తాం. రేపు సిగరెట్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఈజ్ ఎ క్రైమ్ అన్నారు, బట్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడుంది? అది అవును, దాన్ని ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు. దాంతో ఏమిటంటే జనాల్లో చట్టాల పట్ల అంత అవహేళన వచ్చేస్తుంది. ఓ చట్టం ఉంది అయినా మేము తాగుతున్నాం అన్న, ఒకటేదో మేమేదో గొప్ప పని చేసామన్న రకంగా వాడు ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించడం గొప్పని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎవరేం పీకుతారు అనే టైప్లో ఉన్నారు కదా. ఎందుకని చట్టం అంటే భయం లేదు? పోలీస్ అంటే కానీ చట్టం అంటే భయం లేదు. చిన్నప్పుడు పిల్లల్ని ఆనందం వెళ్ళిపోతే పోలీస్ పట్టుకెళ్ళిపోతాడు. ఇప్పుడు పోలీస్ కాదు, ఆ చిన్నపిల్లడు అంటాడు ఇన్స్పెక్టర్ వచ్చినా నేను భయపడిన అనేసి. అసలు చట్టం అంటే భయం లేకుండా ఎందుకు పోతుంది జనానికి? సరైన శిక్షలు లేకపోవడం వల్ల ఏంటంటే అండి, ఈ వ్యవస్థలను క్రమక్రమంగా దేశంలో ఈ వ్యవస్థల యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఇంతకుముందు ఎలాగ ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్ లింక్ టు ది గవర్నెన్స్. ఇంతకుముందు ఎలాగుందంటే కొంతమంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నేరస్తుల సహాయాన్ని తీసుకుని వాళ్ళు పార్లమెంట్లో రావడానికి, అసెంబ్లీలో రావడానికి ప్రయత్నించేవాళ్ళు. కాబట్టి కొన్ని రోజులు వీళ్ళకి తెలిసింది మా వల్లే వీళ్ళు వస్తున్నారు, మేమే ఎందుకు రాకూడదు అని వీళ్ళు రావడం మొదలుపెట్టేసి. దాంతో ఏమవుతుందంటే మన హిస్టరీ చూస్తే, మన అసెంబ్లీలో కానీ మోస్ట్లీ పార్లమెంట్లో చూస్తే నేర చరిత్ర కలిగిన ఎంతోమంది మనకు రాజకీయ నాయకులు వీళ్ళంతా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ గాను, ఎమ్మెల్యేస్ గాను ఎలక్ట్ అవుతున్నారండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు బేసిక్గా సిస్టమ్స్ని ఎలా మనం వీకెన్ చేయాలి అన్నది దీంట్లో ఉంటుందన్నమాట. రేపు ఆ వ్యవస్థలను మార్చేస్తారనమాట. దానికి సంబంధించిన అధికారులను కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు. మరి దీన్ని అరికట్టాలంటే మనం ఇటువంటిది అరికట్టాలంటే బేసిక్గా మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు యువర్ ఇండివిజువల్ వాల్యూ సిస్టమ్. అట్లా కాదండి, ఇప్పుడు ఒక క్లర్క్ పోస్ట్కి బోర్డు అడుగుతాం. ఆఫ్టర్ ఆల్ ఒక క్లర్క్ పోస్ట్కి నీకు టైప్ వచ్చా, షార్ట్ హ్యాండ్ వచ్చా, లేదా కంప్యూటర్ వచ్చా, డేటా ఎంట్రీ వచ్చా, డిగ్రీ పాస్ అయ్యావా, ఇన్ని అడుగుతున్నారే. దేశాన్ని పాలించే నాయకులకి ఓ డిగ్రీ అక్కర్లేదా, ఓ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో అక్కర్లేదా? అలాంటివి పెడితే ఏమైనా కంట్రోల్ అవుతుందంటారా? ఇప్పుడు వాళ్ళకి అది రాజ్యాంగంలో మనం చేస్తే ఎలా ఉంటుందంటారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి పాలిటిక్స్లో వచ్చేవాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ నేర చరిత్ర అనేది ఎలాగ అంటున్నారు, కానీ అది ఎక్కడ అందరూ మరి నేరస్తులే ఉంటున్నారు. అవినీతి చేస్తున్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. మీరు అలా అనుకుంటే నేరాలు ఇప్పుడు ప్రత్యర్థిని నలుగురు వేసి లేపేయడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. జస్ట్ బికాజ్ ఒక మనిషి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన అతను మారల్ గా వెదర్ ఈజ్ హ్యావింగ్ దట్ హై పెడెస్టల్ అన్నది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అండి. అంటే మామూలు ఇప్పుడు గూండాలు కూడా వచ్చేస్తున్నారు పాలిటిక్స్ లో, వాడికి డిగ్రీ అయితే ఉండదు కదా, అట్లీస్ట్ కొంత ఫిల్టరేషన్ జరుగుతుంది కదా.
కదా. అంటే ఏంటంటే జనరల్గా మన కాన్స్టిట్యూషన్లో మనం చూస్తే వాళ్ళు ఏమన్నారంటే చదువు వల్ల ఒక మనిషి, ఎందుకంటే చదువు లేని మనిషి గ్రామంలో ఉన్నవాడికి ప్రజల ప్రాబ్లమ్స్ బ్రహ్మాండంగా తెలుస్తాయి. మీరు అనుకుంటే అసలు ఏమీ చదివి ఉంటాడు కానీ ఆయన వెళ్ళి అడగండి, గ్రామంలో ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పగలడు, గొప్ప గొప్ప అనాలిసిస్లు కూడా చేయగలడు. కాబట్టి ఏంటంటే అందుకనే మనం ఒక ఎడ్యుకేషన్ అన్న ఈ క్వాలిఫికేషన్ మనం ఈ పాలిటిక్స్లో ఎక్కడ పెట్టలేదన్నమాట. పెట్టకుండా ఏమన్నారంటే ఎవ్రీ వాక్ ఆఫ్ సొసైటీ షుడ్ కమ్ టు పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. ఇవేంటంటే మన సమాజాన్ని రిప్రజెంట్ చేయాలి. కాబట్టి సమాజాన్ని మీరు కేవలం విద్యావంతులు మాత్రమే రిప్రజెంట్ చేస్తారు రేపు అనుకుంటే మరి చదువుకొని పేద రైతు అతని రిప్రజెంటేషన్ వద్దా మరి పార్లమెంట్లో? కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ పెట్టలేదు బేసిక్ గా. వాళ్ళు కూడా రాగలరు. అవును, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు మనకి. పేదవాళ్ళు ఎక్కడండి, అసలు కోట్లు వెదజమ్మితే తప్ప కాలేరు. కాబట్టి దానికి సొల్యూషన్ ఈజ్ అగైన్ విత్ పీపుల్ అనండి నేనంటాను. ఎందుకంటే మీకు పవర్ఫుల్ అయిన ఓటింగ్ అన్న ఒక ఆయుధం మీ చేతిలో ఉంది. అవును, ఆ ఆయుధాన్ని మీరు ఎలా వాడుతున్నారన్నది చాలా ముఖ్యం అన్నమాట. మనం ఏదో డబ్బులు కమ్ముడిపోతున్నామా, లేకుంటే వాళ్ళు చెప్పే మాటలకు లొంగిపోతున్నామా, లేకుంటే మనం మంచి నాయకులను ఎన్నుకుంటున్నామా, ఇవన్నీ మళ్ళీ ఆలోచించాలండి. ఈ ఆలోచించే క్షమత ప్రజల్లో రావాలి. అది తీసుకురావాలంటే ఇట్స్ బిగ్ టైం అండి. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆ టైప్ లో అనుకుంటాం. స్లోగా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్, ఎడ్యుకేట్ ఓటర్స్. మన లెట్స్ ఓట్ అన్న ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది ఓటర్స్ రిజిస్టర్ చేయించాం. తర్వాత మొన్న ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాం. ఏంటంటే ఒక 500 రూపాయలు తీసుకొని మీరు ఓటేస్తే ఏమవుతుందంటే 500 రూపాయలు 5 సంవత్సరాల కోసం మీకు ఇస్తున్నాడు. అంటే 1825 రోజులు ఉంటాయి 5 సంవత్సరాలు అంటే. దాన్ని 500 రూపాయలు క్యాలిక్యులేట్ చేస్తే ప్రతిరోజు 27 పైసలు వస్తుంది. అంటే ఈవెన్ ఒక భిక్షగాడు కూడా 27 పైసలు తీసుకోడు. కానీ మీరు ప్రతిరోజు మిమ్మల్ని భిక్షగాళ్ళు చేస్తూ ఈ విధంగా మీ దగ్గర నుంచి ఓటు సంపాదించుకుంటూ వీళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలం గడుపుతున్నారు. మీరు అలాగే ఉండిపోతున్నారు. కాబట్టి ఆలోచించండి. ఇది చాలా బాగుంది, నేను కూడా చూసాను ఇది పోస్ట్. చాలా చాలా ఎక్కువ అసలు టీవీలో కూడా ఎక్కువ పబ్లిసిటీ ఇస్తే దీనికి చేయాలి. అంటే ప్రజల్ని ఆలోచింపజేయగలరు. మీరు బిచ్చగాళ్ళ కంటే నీచుల, అంటే బిచ్చగాళ్ళ కంటే తక్కువ ఇప్పుడు 27 పైసలు తీసుకోండి. 1 రూపీ కూడా మినిమం 1 రూపీ తీసుకోరు. వాళ్ళు కొట్టేస్తున్నారు. అవును, మినిమం 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మనల్ని ఈవెన్ ఆ లెవెల్కి కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అది మీరు ఆలోచించండి అన్నది ఒక ఇది మనం చేస్తాం. అది ఆలోచించి వీళ్ళు ఇంకెక్కువ అడుగుతారేమో. దట్ ఈస్ అప్ టు దెమ్ టు ఆస్క్. బట్ ఏంటంటే సరి అయిన వాళ్ళకి ఓటేయాలన్నది వాళ్ళ ఇది కావాలన్నమాట. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందంటే ఈ దేశం మనది, దేశం బాగుండాలి అన్న ఫీలింగ్స్ కనుక మనం తీసుకురాగలిగితే దెన్ ఓన్లీ పీపుల్ స్టార్ట్ థింకింగ్ అండి, ఆలోచిస్తారన్నది నా అభిప్రాయం. ఇప్పుడు వైఎస్ గారి హయాంలో కూడా మీరు చేశారు కదండి లక్ష్మీనారాయణ గారు? నేను చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వీళ్ళతో స్టేట్ గవర్నమెంట్ తో అసలు సంబంధం ఉండదు. అసలు సంబంధం ఏమి ఆ పని మీద ఏమీ ఉండదు మాకు అసలు. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దెర్ ఇస్ నో, మేము ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ తో సంబంధం ఉండదు అసలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు సిబిఐ జాయింట్ డైరెక్టర్ చేసినప్పుడు కొంచెం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ కేసులు డీల్ చేస్తుంటారు, చేసి బట్టబయలు కూడా చేస్తుంటారు. యాక్చువల్గా మీరు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హీరో ఇమేజ్ వచ్చింది మీకు వాటి వల్ల. జేడి లక్ష్మీనారాయణ అని ఆ గుర్తింపు వచ్చేసింది, జేడి అనేసి. అలాంటప్పుడు బెదిరింపులు కానీ లేదా మీకు అడ్డు తగలడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ అలాంటివి ఏమన్నా మీరు ఫేస్ చేశారా? అలాంటివి ఎప్పుడు జరగలేదండి. జరగలేదా? ఎవరు నన్ను ఇది చేయడం కానీ ఇంత నాకు అలాంటివి ఏమి జరగలేదండి. అవునా? జనరల్గా మరి వాళ్ళ కింద అనుచర గణం వాళ్ళందరూ ఉంటారు కదా, ఎవరు ఐ మీన్ సో ఫార్ నథింగ్ అండి. అవునా? తర్వాత మన పోలీస్ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఏంటంటే పోలీస్ వ్యవస్థ అన్నది జనరల్గా కాప్ అంటాం మనం ఫారిన్ కంట్రీస్లో. కాప్ యాక్చువల్గా కాప్ అంటే ఏంటంటే సిటిజన్ ఆన్ పెట్రోల్. It is citizen on patrol. Citizen on patrol. So some citizen is doing the patrolling job for you. That's why he is called cop. Okay. So he is a citizen in the society. Move అవుతున్నాడు అనమాట. So he is helping the society to make it. That's why నేను ఎప్పుడైతే ఏం చెప్తానంటే పోలీస్ అన్నవాడు యూనిఫామ్లో ఉన్న ఒక కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అన్నవాడు యూనిఫామ్లో లేని పోలీస్ మ్యాన్.
సో ఎవ్రీబడి ఈజ్ ఎ పోలీస్ మ్యాన్ అల్టిమేట్లీ. ఈజ్ వేరింగ్ యూనిఫామ్, యు ఆర్ నాట్ వేరింగ్ యూనిఫామ్. బేసిక్గా ఈ పోలీసింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ బ్రిటిష్ దాని నుంచి వచ్చిందనమాట. బేసిక్గా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకుంటున్నప్పుడు వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి స్థానికుల నుంచి వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి క్రియేట్ చేసిన ఒక వ్యవస్థ. ఇప్పుడు పోలీస్ యాక్ట్ తీసుకుంటే ఇది 1861లో రాసిన పోలీస్ యాక్ట్ మనకి. ఇంకా స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ దట్. కానీ అది ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే ఇన్ ది సెన్స్ ఇట్ ఈస్ ఇన్ వోక్, ఇట్ ఈస్ వీఆర్ ఫాలోయింగ్ ది హోల్ స్ట్రక్చర్. కానీ ఇంకా మార్పులు అవసరం లేదా? మార్పులు చేయలేదు ఇంతవరకు, చెయ్యాలి కదా, చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. బేసిక్ పీపుల్ ఫ్రెండ్లీ ఎక్కడ ఉన్నారండి? పోలీస్ ఉన్నారంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఉండాలి సిస్టమ్, యు ఆర్ సపోజ్. కానీ పోలీస్ రోల్ ఏంటి? మీరు వెళ్తుంటే మీరు ఈ దిశలో వెళ్ళకూడదు, మీరు ఈ పని చేయకూడదు. ఇట్ ఈస్ ఏ రోల్. మీరేంటంటే రేపు యూ వాంట్ టు డ్రైవ్ ఎట్ 120 kilometers, బట్ పోలీస్ మ్యాన్ స్టాప్స్ అండ్ సేస్ యూ కాంట్ ఎక్సీడ్ మోర్ దెన్ 80 kilometers. సో హీ ఈస్ ఏ కంట్రోలింగ్, హీ ఈస్ బేసిక్లీ రెగ్యులేటింగ్ యువర్ దిస్ థింగ్. ఆ రోల్లో ఉందన్నమాట, రాదర్ దాన్ ఫెసిలిటేటింగ్ యూ. ఇది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పోలీస్ యాక్ట్ విచ్ వీ హ్యావ్ ఇన్ ది కంట్రీ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నౌ సొసైటీ బేస్డ్ పోలీసింగ్, ఈ టైప్ ఆఫ్ పోలీస్ దాంట్లో వచ్చిందనమాట. బేసికలీ పోలీస్ ఏంటంటే సమాజంలో ఉన్న వ్యవస్థల్లో ఆ నియమాలను పాటించకుండా ఎవరైతే ఈ నియమాలను ఉల్లంఘిస్తున్నారో వాళ్ళను పట్టుకొని చట్టానికి అప్పగించడం, ఆ చట్టం ద్వారా కోర్టులకు పంపించి వాళ్ళకి శిక్షలు పడేటట్లు చేయడం. ఇది బేసిక్ పోలీస్ రోల్. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రిసైజ్లీ సెడ్. కానీ ఇదేమైందంటే రాను రాను ది పోలీస్ రోల్ ఈజ్ ఎక్స్పాండింగ్ నౌ. ఇప్పుడు ఏంటి విఐపి సెక్యూరిటీ అని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ గోస్ ఇన్ విఐపి సెక్యూరిటీ. సమ్ మినిస్టర్స్ విజిట్ కానీ సీఎం విజిట్ కానీ ఆ టైంలో దే హ్యావ్ టు గివ్ ది సెక్యూరిటీ. సభలు ఇలాంటి వాటికి ఇబ్బందులు ఇలాంటి వాటిలన్నిటికీ దీంట్లో టైం వెళ్తుండదు. బేసిక్ పోలీస్ జాబ్ ఏంటంటే మీరు తీసుకుంటే టు మెయింటైన్ law and order, to investigate the cases. The basic job of police is to investigate the offences. సమాజంలో జరుగుతున్న కేసులను ఇన్వెస్టిగేట్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూట్ చేసి కోర్టులకు పంపించి వాళ్ళను మళ్ళా జైళ్ళకు పంపించి జైళ్లలో వాళ్ళను రిఫార్మ్ చేసి వాళ్ళను మళ్ళా సమాజంలో మంచి పౌరులుగా చేయడం. ఇది మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క ఇదే. కానీ ఇవన్నీ జరగట్లేదు కదా. ఇవన్నీ ఎందుకంటే ది టైప్ ఆఫ్ పీపుల్ హూమ్ యూఆర్ గవర్నింగ్ ఇది మనకు లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక కరప్ట్ అయిన పొలిటీషియన్కి ఏంటంటే వాడికి జీ హుజూర్ అని చెప్పే పోలీస్ ఆఫీసర్ కావాలి. అవును. కాబట్టి అలాంటి వాళ్ళు దొరుకుతున్నారు, వాళ్ళకి దొరుకుతూ వాళ్ళతో వాళ్ళు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదో కేసు డీల్ చేస్తారు. మీరు డీల్ చేసినప్పుడు మీరు సిబిఐగానే చేసినప్పుడు మీరు చాలా మందికి వ్యక్తులకి అడ్డు తగులుతున్నారు అనుకుందాం, పొలిటీషియన్స్ కానీ ఇంకెవరు కానీ. అప్పుడు ఏం చేస్తారు? మీరంటే మీరు కాదు, సమ్ సిబిఐ వాళ్ళని పక్కకు తప్పించేస్తారు, ఇంకొకళ్ళని వేసుకుంటారు. అవును కదా. ఇప్పుడు ఇతను మనకి ఇబ్బంది కలిగిస్తున్నాడు, పక్కకి అన్ఇంపార్టెంట్ దాంట్లో వేసేస్తారు, ఇంకొక అతన్ని పెట్టుకుంటారు, ఇబ్బంది కలిగించిన వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు నేననేది ఏంటంటే మీకు అసోసియేషన్ ఏమన్నా ఉందండి? మీకు ఐపీఎస్ దీంట్లో హై లెవెల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటగా ఉంటుంది కానీ ఇది టెన్యూర్ అని ఉంటుందండి. ప్రతి ఆఫీసర్ని ఒక చోట ఒక కొన్ని సంవత్సరాల వరకు ఉంచాలి. ఓవరాల్గా ఒక ఆల్ ఇండియా లెవెల్లో అసోసియేషన్ లాంటిది ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంది అది. అవును. అంటే ఏవైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు విషయాలు చర్చించుకుంటారు, వాటిని ఇది చేస్తారు. కానీ వాటిలో ఫలితం వల్ల ఇప్పుడు ఏంటంటే టెన్యూర్ రూల్ అని వచ్చింది. ఒక్కొక్క పోస్ట్ లో మినిమం 2 years అయినా ఉంచాలి, 3 years అయినా టెన్యూర్ లోపల చేసేస్తే వాళ్ళు చేస్తే యూ హ్యావ్ ది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉందండి. యూ కెన్ గో టు ది ట్రిబ్యునల్. అంటే నేను ఇప్పుడు ఇంకో అడగదలుచుకుంది వేరేదండి. ఇప్పుడు సపోజ్ అటువంటి జరిగింది అనుకుందాం, యూనిటీగా ఈ వీళ్ళు నిర్ణయం తీసుకున్న అసోసియేషన్లో అందరం స్ట్రిక్ట్గా ఉందాం, ఎవడన్నా కానీ. అప్పుడు మిమ్మల్ని తీసేసి నన్ను వేస్తారు, నేను స్ట్రిక్ట్గా నన్ను తీసేసి అందరూ స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఫలితం దక్కుతుంది కదా. మీరు చెప్పిన సిచ్యువేషన్ వస్తే అల్టిమేట్ అద్భుతం అండి. ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్గా ఉండాలి, యాక్చువల్గా ఉండాలి. అవును. ఆ దీంట్లోనే మనకు సెలెక్ట్ చేస్తున్నారు. అదే ఉండాలి. ఏంటంటే వివిధ కారణాల వల్ల పీపుల్ ఆర్ సకమింగ్ టు ప్రెషర్స్. ఎందుకులో వీటితో పెట్టుకోవడం, వీటితో ఇప్పుడు ఎట్లాగో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదే ఎదిరించి ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా అడ్డు తేలారు అనుకోండి, ఒక సిబిఐ అతనికి అడ్డు తేలినప్పుడు అతను మీడియాకి రివీల్ చేస్తే ఏమవుతుంది? యాక్చువల్గా నాకు తెలియదు, అంటే నాకు తెలుసుకోవాలని మా వాళ్ళు కూడా జనం కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక సిబిఐ ఆఫీసర్ అనుకుందాం, నన్ను ఇబ్బంది పెడుతున్నారు లేదా బెదిరిస్తున్నారు, నువ్వు ఈ కేసు డీల్ చేసేవాడు మర్యాద దక్కదని. నేను అది మీడియాకి లీక్ చేసేస్తాను. వాడేమో ఈ ఎంపీ లేదా ఈ ఎమ్మెల్యే లేదా ఈ పారిశ్రామికవేత్త నన్ను బెదిరిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇది మీడియాకి తెలియజేస్తున్నాను, ఇతను ఎలాంటి వాడని. అప్పుడు
ట్రాన్స్ఫర్ అయినా ఎలాగో ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు, అదేదో వాడి బండారం అంతా బయట పెట్టి వెళ్ళిపోవడం మేలు కదా, అప్పుడు ప్రజలు అసహించుకుంటారు కదా వాడిని. అంటే మీడియా అన్నది ఒక మాధ్యమం కాదండి. యాక్చువల్గా యాజ్ పర్ దీంట్లో యూ హ్యావ్ యువర్ సుపీరియర్ అథారిటీస్, వాళ్ళకి మీరు రాసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ యూ వాంట్ టు ఫైట్ ఇట్ అవుట్ ఇన్ ది కోర్ట్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని. వెళ్ళకూడదని ఏమైనా రూల్ ఉందా? అంటే ఇన్ ది సెన్స్ మీడియా దగ్గర వెళ్ళకుంటే బికాస్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ నాట్ రిపోర్టింగ్ టు మీడియా. దెర్ ఆర్ ఛానల్స్ whom you can express your grievances. మీరు గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేయట్లే, ఒకటి రివీల్ చేస్తున్నారు పబ్లిక్ ఇలాంటి వాడు వీడని. You can always write the same thing to your superiors or to the concerned agencies, vigilance commission గాని, వాళ్ళు పట్టించుకోరు కదా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్స్ కానీ, వీటిలన్నిటికీ ఒక there are for everything there is a vent is given and to express your feelings, to take out your frustrations. అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు మీడియా choice is yours అండి, choice is yours and you have to face the consequences also. అంటే in case somebody says, పై అధికారులు తీసుకుంటారు, somebody may take it in adverse way, why you have gone, may take, they may take under conduct rules also, why you have gone to the media when the departmental avenues are available. మీకు డిపార్ట్మెంటల్ గా ఉన్న అవెన్యూస్ అవైలబుల్ ఉండగా why you have gone there, and you can always be hauled up, you may be క్వశ్చన్ చేస్తారు అంతే. మీకు ఎలాగ ట్రాన్స్ఫర్ వస్తుంది కదా, ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇక్కడ ఎట్లాగా వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటారు, దాని బదులు వాడిని బయట పెట్టేసి ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నాయి కదా. దట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ అండి. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తప్పిస్తారు కదా, అందుకని. బికాస్ ఆల్వేస్ ఈ రైటింగ్ లో సిస్టమ్స్ ఉంటాయి, ఇట్ ఈస్ నాట్ నెసరీ. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ ఆన్ రికార్డ్, యూ కెన్ ఆల్వేస్ కీప్ ఇట్ ఆన్ రికార్డ్. యూ కెన్ రైట్ టు ది కోర్ట్ ఆల్సో, యూ కెన్ సబ్మిట్ యువర్ రిపోర్ట్ టు ది కోర్ట్స్ ఆల్సో. ఈ విధంగా చేయొచ్చు. దెర్ ఆర్ అదర్ అవెన్యూస్ టు టేక్ అవుట్ యువర్ దిస్ థింగ్ ఇఫ్ సమ్ ఇంజస్టిస్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ మీద ఏదైనా అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని మనం ఎదుర్కోవడానికి మాధ్యమాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా ఉండడానికి ఏం చేస్తే అది జరుగుతుందండి, ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పుడు నేరాలు పెరగడానికి కారణం లేదా గూండాలు డెవలప్ అవడానికి కారణం మెయిన్లీ పొలిటీషియన్సే. వాళ్ళు ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడానికో, ప్రత్యర్థుల్ని ఇంకేదో చేయడానికో, బెదిరింపులకో దేనికో ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తారు, గూండాల్ని. సో వాళ్ళకి అది ఒక ఇదైపోయింది అనమాట, ఒక ఉద్యోగంలాగా అయిపోయింది. ఆ గూండాలకి అది ఒక యాక్టివిటీ, అది పోషించి వీళ్ళకి తిండి పెట్టి 100 మందిని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పినా వినకుండా ఉండేటట్టు చట్టం, అంటే పోలీసులదే ఫైనల్ అథారిటీ. అంటే నాకు తెలిసిన ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు, అతని దగ్గరికి ఏమో సెల్లో వేస్తాడు గుండాని, వాడి మీద అన్ని కేసులు ఉన్నాయి, మానభంగాలు అన్నీ ఉన్నాయి, రేపులు హత్యలు అన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చాడు, అతను వస్తే అసలు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అయినా అతను డేరింగ్ అతను కాబట్టి నేను వదలను, నువ్వు పిచ్చి వస్తే నిన్ను కూడా లోపలేస్తానని అనేసాడు పొలిటీషియన్ని. తర్వాత అతను సెల్లోనే ఎన్కౌంటర్ కూడా చేసాడు. అంటే ఎలాగ బయటకు వెళ్తే ఇంకా అతను శిక్ష పడదని. అంత అవసరం లేదు యాక్చువల్గా. ఈ పోలీసులకే ఎక్కువ ఎందుకు ఇవ్వకూడదండి పవర్స్? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే వాడిని కూడా లోపలేసి ఎవరైనా సరే, అమెరికాలో అయితే అంతే కదా, వాళ్ళు ఫుల్ పవర్స్ ఉన్నాయి. అలా ఇండియాలో ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఎమ్మెల్యేలు మనం ఎలా లోపలేస్తాం? అబ్స్ట్రక్టింగ్ యువర్ యాక్టివిటీస్, మీరు చేసే పనిలో అబ్స్ట్రక్ట్ చేస్తుంటే 353 IPC అని. కానీ ట్రాన్స్ఫర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి కదండి. ఉండేవండి, మనం అది కూడా ఉండకూడదు. మీ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ. ఇప్పుడు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు కొత్తగా. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ అంటే మొన్న ఒక సుప్రీంకోర్టు రూలింగ్ డైరెక్ట్గా వచ్చింది, ఇంత ముందు కూడా ఉంది కాంట్రాక్ట్ రూల్స్. ఎవరైనా పొలిటికల్ లీడర్ ఆర్ మినిస్టర్ మీకు ఏదైనా ఓరల్గా చెప్తే ఇమీడియట్లీ యూ షుడ్ రెడ్యూస్ ఇన్ రైటింగ్, అండ్ ఆయన్ను ఇన్ రైటింగ్ మీరు ఇవ్వండి ఈ ఇన్స్ట్రక్షన్స్ అని అడగాలి. సో అది ఒక కొత్తగా వీళ్ళు చెప్పారు, ఇంతకుముందు ఆల్రెడీ కాండక్ట్ రూల్స్లో ఉంది. కానీ వాళ్ళంతా గూండా టైప్లో ఉంటారు కదా. అంటే ఏంటంటే అండి, బేసిక్గా ఆఫీసర్స్ ఆల్సో షుడ్ స్టాండ్ అప్ అండి. ఆఫీసర్స్ కూడా నిలబడాలి. అందుకనే అందరూ మీలాగే ఉండి అందరూ ఓత్ తీసుకుని ఇలా ఓత్ తీసుకుంటామండి. అందరూ ట్రైనింగ్ అయిన తర్వాత అందరం ఓత్ తీసుకుంటాం, ఎవరికి లొంగం. బికాస్ బేసికలీ వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మేమంతా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇలా అంటారు కానీ బట్ యాక్చువల్గా లాలో కానీ ఎక్కడైనా పబ్లిక్ సర్వెంట్స్ ఉంది. మనం ప్రజల యొక్క సేవకులం. అల్టిమేట్లీ హీఈస్ ద మాస్టర్. సామాన్య మానవుడు మన మాస్టర్. కానీ అది పుస్తకాల వరకే పరిమితం అండి. తీసుకురావాలి, అదే అంటారు, పుస్తకాలకు పరిమితం కావాలంటే మళ్ళీ మనం దాన్ని ఇంబైబ్ చేయాలి. అదే చెప్తున్నాను, మళ్ళీ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫైనల్ ఏది తీసుకెళ్ళినా ఫైనల్ గా హౌ యు ఆర్ మేడ్ యాజ్ ఎ చైల్డ్, హౌ యు ఆర్ మేడ్ యాజ్ ఎ యంగ్స్టర్. అంటే ప్రతి దేశానికి
ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటాం దాన్ని, యూఎస్పి అంటాం. మన భారతదేశానికి యూఎస్పి ఏంటంటే స్పిరిచువాలిటీ అండి. అంటే మన భారతదేశం ప్రాచీన కాలంలో ఇంత గొప్ప దేశంగా ఎందుకు తయారైందంటే మనలో ఉన్న ఆధ్యాత్మికత వల్ల, మనలో ఉన్న స్పిరిచువాలిటీ వల్ల. కాబట్టి మనం ఏం చేసినా ఈ స్పిరిచువాలిటీ పెంచే పనులు చేస్తే భారతదేశం నిలబడుతుంది. ఈ స్పిరిచువాలిటీ నుంచి మనం ఎంత దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెట్టామో దేశంలో అంత అరాచకం ప్రబలుతుందండి. ఇప్పుడు మీరు పేపర్లో చూస్తే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, మిగతా ఏ విషయాలు కానీ మీరు తీసుకున్నా దానికి మూల కారణం ఏంటంటే మన దేశానికి మన ఆయువు పట్టైన ఆధ్యాత్మికత నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం అలాగా ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడేంటి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. యాక్చువల్గా ఆధ్యాత్మికత ఉన్న మనిషిలో ఏముంటుందంటే నాకు కొద్దిగా ఉన్నా చాలు, నేను దాంతో సర్దుకుంటాను. అది ఆధ్యాత్మికత. అది స్కూల్ లెవెల్లో టీచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. చేసండి, స్కూల్ లెవెల్లో ఈవెన్ ఇండ్ల నుంచి కూడా ఇది మొదలవ్వాలండి. ఒకటండి, ఇప్పుడు యాక్చువల్గా స్కూల్లో ఫ్రెంచ్, జర్మన్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. అది ఏ విధంగా ఉపయోగం లేదు. ఆ స్కూల్ నుంచి బయటకు రాగానే ఆ లాంగ్వేజ్ మర్చిపోతాడు, అసలు ఎవరితోనూ మాట్లాడే అవసరం కలగదు అక్కడ, అంతే కదా. దాని బదులు మీరు చెప్పినట్టు ఇలా ఆధ్యాత్మిక సబ్జెక్ట్ ఒకటి, లేదా కళలు, లలిత కళలు. యాక్చువల్గా నా ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను, ఎవరైతే ఆర్టిస్ట్ అయి ఉంటాడో, అంటే వాళ్ళు ఈ కళలు ఏదో ఒకటి, అది సంగీతం కానీ, నృత్యం కానీ, పెయింటింగ్ కానీ, రైటర్గా కానీ, కవి కానీ, ఎవరికైనా సున్నితమైన మనసు, అంటే స్పందించే మనసు ఉంటేనే వాళ్ళ కళలలో వాళ్ళు ముందుకు రాగలరు. దేనన్నా చూస్తే స్పందిస్తేనే కదా వాళ్ళు కవిత్వం రాయడమో లేదా ఇది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని సున్నిత మనస్కులుగా, అంటే ఈ కళల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అప్పుడు మ్యూజిక్ టీచర్స్కి జాబ్స్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు అనవసరంగా సినిమాలు చూసుకుంటూ ఈ అనవసరమైన గేమ్స్, వీడియో గేమ్స్ ఇవన్నీ కాకుండా సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటాడు, లేదా పెయింటింగ్ చేసుకుంటూ ఉంటాడు. సో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఒక పెయింటింగ్ చేయాలంటే అలా దీక్షగా చూస్తూ జస్ట్ అంత ఫినిషింగ్లో ఇలా అంటే కన్నుపోతుంది. ఎంతో ఏకాగ్రత. అలా స్టూడెంట్స్కి ఏకాగ్రత కూడా నేను చూశానండి. ఇలా ఏకాగ్రత పెయింటింగ్ కానీ ఇతర కళలో ఉండేవాళ్ళు స్కూల్లో క్లాస్లో కూడా ఫస్ట్ ఉంటున్నారు వాళ్ళు. అది ఎందుకు గవర్నమెంట్ టేకప్ చేయకూడదు? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ స్కూల్ సిలబసెస్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంటల్ డిమాండ్ ఏమైపోయిందంటే, మా వాడికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎంత వస్తాయో వాడు రేపు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. కాబట్టి పేరెంటల్ ప్రెషర్ చాలా ఉంది. మాకు మిగతా అన్నది, మాకు యోగా వద్దు. కొన్ని స్కూల్స్లో అయితే ఈవెన్ గ్రౌండ్స్ లేవు, గేమ్స్ ఆడరు. గేమ్స్ ఆడని స్కూల్స్ కూడా ఉన్నాయి, గ్రౌండ్స్ లేని స్కూల్స్ కూడా ఇవ్వకూడదు కదా. అది ఇవ్వాలండి, లైసెన్స్ ఇవ్వకూడదు కదా. అగైన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అండి, ది టైప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గవర్నింగ్ ది హోల్ థింగ్. అది అలా కాదండి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఏం చేయాలి? నేనైతే ఏం చేయలేను. ఇప్పుడు మార్పు తేవాలంటే గవర్నమెంట్ రూల్ పెడితే చచ్చినట్టు లైసెన్స్ ఇవ్వమంటే వాళ్ళు చేయొచ్చు. కానీ మళ్ళీ ఏంటంటే ఈ అక్రమ మార్గాలు, మళ్ళీ డబ్బులతో ఏదైనా చేసుకోగలం అన్నది మన సమాజంలో ప్రబలిపోయింది అనమాట. మళ్ళీ చివరికి మళ్ళీ డబ్బే ఫైనల్గా ఇదే వస్తుంది. అందుకని ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికత నుంచి దూరంగా వెళ్ళిపోతామో, రేపు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, నేను నియమాలను బట్టి చేస్తాను, మంచి పౌరులను తయారు చేసే స్కూల్స్ని, కాలేజెస్ని నేను తయారు చేస్తాను, అలాంటి కోర్సెస్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, అలాంటి కమిటెడ్ టీచర్స్ని నేను తీసుకొస్తాను, ఈ విధమైన భావాలతో మనం అంతా పనిచేయగలిగితే, ఐ మీన్ మినిస్టర్స్, ఆ విధంగా పబ్లిక్ సర్వెంట్స్, మన సొసైటీ అందరం కలిసి ఒకే మన లక్ష్యంగా మనం పెట్టుకొని కనుక చేయగలిగితే ఖచ్చితంగా బ్రహ్మాండమైన వాళ్ళు వస్తారండి స్కూల్స్, కాలేజెస్ నుంచి బయటకి. ఎందుకు రాదు? బెస్ట్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. అవును. మీరు పాతకాలంలో తక్షశిల, నలందలో విశ్వవిద్యాలయాలు ఉన్నప్పుడు ప్రపంచంలోని విద్యార్థులను ఎవరైనా అడిగితే మీ కోరిక ఏంటంటే అంటే భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒక్కసారి చదివితే చాలు అనేవాళ్ళు. ఆ స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు స్టాన్ఫోర్డ్కి వెళ్ళాలి, ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలి అని మనం అనుకుంటున్నాం. మళ్ళా మనం వీ షుడ్ గెట్ బ్యాక్ టు దట్ ఓల్డ్ సిచ్యువేషన్ అనమాట. దాన్ని తీసుకురాగలమన్న నమ్మకం ఉంటుంది మనకి. మీలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్తామండి. మేము అంతా కలిసి చేస్తే అవుతుంది. తప్పకుండా అండి. మనం అలాంటి వాటికే మనం కృషి చేద్దామండి. తప్పకుండా చెయ్యాలి, మనం ఏదైనా చేయాలి, లేకపోతే నాశనం అయిపోతుంది దేశం. ఎందుకంటే భారతదేశం కనుక, భారతదేశం చనిపోతే ప్రపంచం చనిపోతుందండి. డెఫినెట్గా భారతదేశం ప్రపంచ కాన్షియస్ కీపర్. అది ప్రపంచ దేశాలలో ఈ విధమైన విలువలను అలాగే పెట్టాలంటే భారతదేశం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మొదటి నాగరికత మన భారతదేశంలో వచ్చిందండి, సింధు నాగరికత తీసుకుంటే మన దగ్గర ఉన్న నాగరికత. ఈ నాగరికత మనం ప్రపంచానికి ఇవ్వగలిగాం. మనల్ని చూసి చాలా మంది నేర్చుకున్నారు కూడా. కాబట్టి అలాంటి దేశంలో మళ్ళా ఆ పొటెన్షియల్ ఉంది మనకు.
ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని ప్రాపర్గా గైడ్ చేసుకొని అందరినీ మోటివేట్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగామంటే ఖచ్చితంగా వీ కెన్ గెట్ బ్యాక్ ది ఓల్డ్ గ్లోరీ టు అవర్ కంట్రీ.